టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ పూర్తి కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వెంకీ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న వెంకటేష్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడు. పలువురు దర్శకుల నుంచి కథలు వింటున్న ఆయనకు క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ కథ వినిపించగా అది వెంకీకి నచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత సురేష్ బాబు కూడా ఈ కథకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టును వెంకటేష్ లాక్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వెంకీ కెరీర్లో 77వ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం విజయంతో జోష్లో ఉన్న వెంకీ హరీష్ శంకర్తో కలిసి మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. నితిన్ నటించిన తెలుగు సినిమా రాబిన్హుడ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మార్చి 28న విడుదలైంది. శ్రీలీల కథానాయికగా నటించగా ఈ హీస్ట్ కామెడీ చిత్రం కథ రామ్ చుట్టూ తిరుగుతుంది. అనాథగా పెరిగిన రామ్ పేదల కోసం ధనవంతులను దోచే రాబిన్హుడ్గా మారతాడు. ఈ క్రమంలో నీరజ ఒక బిజినెస్ మెన్ కూతురికి సెక్యూరిటీగా చేరి అనేక ట్విస్టులు ఎదుర్కొంటాడు. సినిమా మొదటి భాగంగా వెంకీ కుడుముల హాస్యం నితిన్ టైమింగ్తో ఆకట్టుకుంది. యాక్షన్ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామా ట్విస్టులు ఉన్నప్పటికీ కథనం కొంత సాగతీతగా అనిపిస్తుంది. శ్రీలీల పాత్ర పెద్దగా లేకపోయినా ఆమె నటన గ్లామర్ మెప్పిస్తాయి. రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది. డేవిడ్ వార్నర్ కామియో ఆసక్తిగా ఉంది. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది, కానీ కొత్తదనం లోపిస్తుంది. సినిమాటోగ్రఫీ యాక్షన్ సీక్వెన్స్లు బలంగా ఉన్నాయి, అయితే కథలో ఊహించని మలుపులు తక్కువ. మొత్తంగా రాబిన్హుడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఒక డీసెంట్ చిత్రం. నితిన్ ఫ్యాన్స్కు ఇది సంతృప్తినిస్తుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్ సీక్వెల్గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓయ్ నటించారు. యూత్ఫుల్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం లడ్డూ పెళ్లి చుట్టూ తిరుగుతుంది. అతని స్నేహితులు మనోజ్, అశోక్, దోమోదర్ చేసే పనులతో హాస్యం పండుతుంది. మొదటి భాగంలో పెళ్లి సన్నివేశాలు నవ్విస్తాయి. రెండో భాగంలో సునీల్, సత్యం రాజేష్ కామెడీ ఆకట్టుకుంటుంది. భీమ్స్ సంగీతం, శమదత్ ఛాయాగ్రహణం బాగున్నాయి, అయితే కథలో బలం లేదు. కొన్ని సీన్స్ బలవంతంగా అనిపిస్తాయి. మ్యాడ్తో పోలిస్తే హాస్యం తగ్గింది. నటుల ప్రదర్శన, కొన్ని ఫన్నీ ఎపిసోడ్స్ సినిమాను నడిపిస్తాయి. సాదాసీదా కామెడీ ఉంటుంది, ఒకసారి మాత్రమే చూడగలం. తమిళ స్టార్ విక్రమ్ నటించిన వీర ధీర శూర యాక్షన్ థ్రిల్లర్గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక రాత్రిలో జరిగే కథతో ఆసక్తి రేకెత్తిస్తుంది. కాళీ ఓ కిరాణా దుకాణం నడుపుతూ భార్య వాణి, పిల్లలతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. కానీ అతని గతం రవి అనే గ్యాంగస్టర్తో ముడిపడి ఉంటుంది. రవి కొడుకు కన్నన్ ఓ కేసులో ఇరుక్కోగా ఎస్పీ దాన్ని అవకాశంగా తీసుకుని వారిని ఎన్కౌంటర్ చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో కాళీ గతం బయటపడుతుంది. విక్రమ్ నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాకి బలం. ఎస్జే సూర్య విలనిజం, జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. అయితే కథనం అక్కడక్కడ నత్తనడకన సాగడం, ఫ్లాష్ బ్యాక్ను పార్ట్ 1 కోసం దాచడం ప్రేక్షకుల్ని కొంత అసంతృప్తికి గురి చేస్తాయి. సినిమాటోగ్రఫీ, రాత్రి సన్నివేశాలు చక్కటి అనుభూతినిస్తాయి. మాస్ అంశాలతో కూడిన ఈ థ్రిల్లర్ విక్రమ్ అభిమానులు కొంతమేర ఆకర్షణీయంగా ఉన్న కథలో కొత్తదనం లేకపోవడం మైనస్. మొత్తంగా యాక్షన్ ఆశించే వారికి ఇది ఓ మంచి ఎంటర్టైనర్. మోహన్ లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం L2 ఎంపురాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా. దర్శకుడు మరియు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ఈ చిత్రం మలయాళంలో రికార్డ్ బ్రేక్ ఓపెనింగ్స్ సాధించింది. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా పార్ట్ 1 లూసిఫర్ స్థాయి బ్లాక్ బస్టర్ టాక్ను మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ చిత్రానికి బలమైన బుకింగ్స్ నమోదవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రారంభ సన్నివేశాలతో సహా కొన్ని ఎపిసోడ్లు ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లు కనిపిస్తున్నాయని కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా మతపరమైన అంశాలపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు పృథ్వీరాజ్పై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.